రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం చెర్యాల పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో 3 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ ప్రణయ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తు 1, అభయహస్తంకు సంబంధించిన దరఖాస్తు 1, ఇరిగేషన్ శాఖ, మిషన్ భగీరథకు సంబంధించిన దరఖాస్తును 1 వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కార కొరకు కృషి చేస్తామన్నారు. మండల ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవాళ చేర్యాల మండలంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది చేర్యాల రైతు వేదికలో. సో మనకు ఈరోజు 3 అప్లికేషన్లు అనేది రావడం జరిగింది. ఒకటి రెవెన్యూకి సంబంధించింది, ఒకటి అభయహస్తము, మరియు ఒకటి ఇరిగేషన్ సంబంధించి మిషన్ భగీరథ సంబంధించింది. సో మనం కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ అప్లికేషన్స్ అన్ని ఫార్వర్డ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు ఇవాళ 21 మంది అధికారులు అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి పాల్గొనడం జరిగిందండి. సో థ్యాంక్ యూ. ప్రతి ఒక్క అప్లికేషన్స్ అని మనము ఆన్లైన్లో ఎక్కించేస్తాము. దాని తర్వాత వాళ్ళకు ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వాళ్ళకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసీట్ అని ఇస్తాము. సో వాళ్ళు ఇచ్చిన 1 మంత్ లోపు ఆ యొక్క సమస్య పరిష్కారంకై ఆ డిపార్ట్మెంట్ వాళ్ళ కన్సర్న్ వాళ్ళకు లాగిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమున్నా అందులోనే వాళ్ళు ఆ గ్రీవెన్స్ అనేది అడ్రస్ చేయడం జరుగుతుందండి. సో మ్యాక్స్ 1 మంత్లో పిటిషనర్ ఇచ్చిన అప్లికేషన్ని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. చర్యల్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ చేర్యాల మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు, చేర్యాల గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని ఉపయోగించవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాము. మరియు మా పంచాయతీ కార్యదర్శుల ద్వారా కూడా మేము ప్రతి ఊర్లో ప్రజలకు తెలిసే విధంగా చేస్తున్నాము. సో మీడియా ద్వారా కూడా మీరు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి సోమవారం రోజు 10 గంటల నుండి 1 గంటల వరకు ప్రజావాణి పెట్టడం అనేది జరుగుతుంది అండి. ఇది కంటిన్యూయస్గా ప్రాసెస్. అంటే ప్రతి సోమవారం డిస్టిక్ లెవెల్ కలెక్టర్ మేడం దగ్గరికి కాకుండా, కలెక్టర్ లెవెల్ దగ్గర కాకుండా మండల్ లెవెల్లో వచ్చేటివి మండల్ లెవెల్లో పరిష్కరించే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.